ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి, దీని గురించి తెలియచేయటం జరుగుతుంది క్లుప్తంగా. ఒక ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశులు, అంటే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, బహుళ ఏకాదశి 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అంటే మొత్తం మీద సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల్లో కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే శయన ఏకాదశి అని అంటారు. హరివాసరం అని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడు అని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజును, ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున అంటే పేలాల పిండి అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటాము. ఆ పేలాల పిండి అనేది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పనిసరిగా తినాలి అని చెప్పేసి అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగచేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. అందుకని పేలాల పిండి కంపల్సరీ అని చెప్పేసి ఆ పేలాల పిండిని ప్రిపేర్ చేయటం, నైవేద్యం పెట్టడం, అది ఇంట్లో అందరూ కూడా తప్పనిసరిగా పేలాడ పిండిని తినడము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ చల్లదనం అనేది తగ్గించి ఉష్ణోగ్రతను పెంచుతుంది అని చెప్పేసి ఈ పేలాల పిండిని తప్పనిసరిగా ఆ రోజు ప్రసాదంగా స్వీకరించాలి అని చెప్పేసి శాస్త్రం. ఆ విధంగా మరి మనం తప్పనిసరిగా తొలి ఏకాదశి పండుగ అంటే ఈ రోజు నుంచి తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి, అంటే 24 ఏకాదశుల్లో కూడా ఇది మొదటి ఏకాదశి. ఈ ఏకాదశి విశిష్టత అసలు ఈ తొలి ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి అని కాదు, ఈ 24 ఏకాదశులు కూడా తప్పనిసరిగా మరి వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పించటము, లేదా పూలదండ అయినా సరే పెద్ద పూలదండ చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటము ఏకాదశి తిథి నాడు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేయటము చాలా చాలా మంచిది నాన్న. విష్ణు సహస్రనామావళిని చదవడం చాలా మంచిది. నేను ఇంతకు పూర్వం కూడా నేను చాలాసార్లు చెప్పుంచాను. విష్ణు సహస్రనామావళి ఏకాదశి తిథి నాడు చదవటము, ఏకాదశి తిథి నాడు మాత్రం తప్పనిసరిగా చదవాలి. అది 11 సార్లు చదవడం చాలా మంచిది. 11 సార్లు చదవలేకపోతే కనీసం ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామావళిని చదవటం, చక్కగా ఒక పూల దండ అనేది వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటం, పండ్లు నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం, ఇది మన గృహంలో అయినా సరే తప్పనిసరిగా ఆచరించాలి నాన్న. మీకు సమయం సరిపోతుంది అంటేనా చక్కగా స్వామివారి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం, చాలా పెద్దది మన కంటికి నచ్చినటువంటి పూలదండ అది స్వామివారికి సమర్పించటం, లేదా తులసి మాల అయినా సరే. ఏదో ఫార్మాలిటీకి ఇంత చిన్న తులసి మాల తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇవ్వదలుచుకుంటే ఆ విగ్రహానికి చక్కగా పూలదండ
వేసేటట్టుగా లేదా తులసి మాల అయినా సరే వేసేటట్టుగా పెద్దనిది, చాలా పెద్ద దండ అనేది తీసుకొని వెళ్ళి మరి స్వామి వారికి సమర్పించడం చాలా మంచిది. మన మనసులో ఏంటి, స్వామి నేను నీకు దండ సమర్పిస్తున్నాను, నువ్వు నాకు అండగా ఉండు స్వామి అని మనసులో అనుకోండి. స్వామి నువ్వు నాకు అండగా ఉండాలి, నేను నీకు దండ సమర్పిస్తున్నాను అని దాని అంతరార్థం. తప్పనిసరిగా నాన్న ఆ రోజు ఒకవేళ విష్ణు సహస్రనామాలు చదవలేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి మహామంత్రమైనా సరే తప్పనిసరిగా మీరు చదవండి. కనీసం 108 సార్లు ఆ జపం అది ఆచరించడం చాలా చాలా మంచిది. అన్ని కష్టాలు కూడా దూరమైపోతాయి. సో ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా చాలా మంచిది. ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి నాన్న. ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను, లేదా ఫోన్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఒక సమయాన్ని కేటాయించడం జరుగుతుంది మా వాళ్ళు, ఆ సమయానికే నేను మాట్లాడటము అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఎవరి సమయం వాడికి కేటాయించటము అనేది జరుగుతుంది. ఎటువంటి సమస్యకైనా సరే కానీ పరిష్కార మార్గము అనేది మాత్రం అమ్మవారి అనుగ్రహం వలన తెలియచేయటం అనేది జరుగుతుంది.